సిపి గేట్ 2024 నుంచి చూసుకుంటే ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వెరిఫికేషన్ అనే డేట్స్ అన్ని ఇచ్చారు. ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మన డేట్స్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆఫ్ సిపి గేట్ 2024 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ ఆన్లైన్ వెరిఫికేషన్. మనకు ఫస్ట్ ఆన్లైన్ వెరిఫికేషన్ అని ఉంటుంది సిపి గేట్లో. ఇక్కడ చూసుకుంటే అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 12/8 నుంచి 21/8 వరకు మనం ఆన్లైన్లో మన డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలా. ఆ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ మనకు అప్రూవల్ అయిన తర్వాత మనకు 26 రోజు మనం అప్రూవల్ అని యు ఆర్ రెడీ టు వెబ్ ఆప్షన్స్ అని డేట్ ఇస్తుంది. తర్వాత మనం ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి 27/8/2024 నుండి 30/8/2024 మధ్యలో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనం ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత ఫేజ్ 1 ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్ పెట్టినాక దాని అలాట్మెంట్ అన్నది 4/9 సెప్టెంబర్ 4న మనకు అలాట్మెంట్ రిజల్ట్ అన్న వస్తుంది. ఆ తర్వాత మనం 5th నుంచి 9th మధ్యలో మనం కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ అన్న చేసుకోవచ్చు. మనకు నచ్చిన కాలేజ్ మంచి కాలేజ్ వచ్చింది అనుకో, మనం మన కాలేజ్కి వెళ్ళి అక్కడ మనం అలాట్మెంట్ రిపోర్ట్ అన్న చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఫేజ్ 2 అన్నది 9th స్టార్ట్ అవుతుంది. సో దాదాపు మీరు అందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం ఫస్ట్ ఫేజ్లోనే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నది కన్ఫర్మ్ చేసుకోండి. అప్పుడే ఒకవేళ మీ సర్టిఫికేట్స్ వెరిఫైడ్ అయితేనే మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అవుతారు, లేకపోతే మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ కాదు. సో ఖచ్చితంగా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నది జరగాలి. దాన్ని మీకు మెయిల్గా కానీ ఒకవేళ మీరు వెబ్సైట్లో వెళ్ళి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినా మీరు చూపెడుతుంది మీరు అప్రూవ్ అయిందని కాదని. సో దాని తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫస్ట్. సో అందరూ వీలైనంత తొందరగా మీ సర్టిఫికేట్స్ అన్నవి వెబ్సైట్లో అప్లోడ్ చేసుకొని వెరిఫికేషన్కి రెడీ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని డీటెయిల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.